నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. యస్యోరస్య నిశం విధాతి జగతి యస్యోరస్య నిశం విధాతి జగతి సౌభాగ్యదాత్రీ రమా. ధత్తే యస్య పదావనే జనజలం మూర్ధ్నా పురారిః సదా. శ్రీమద్వేంకటశైలనిత్యనిలయం దేవోత్తమం త్వాం వినా దృష్టాదృష్టఫలప్రదం కిమపరం దృష్టిక్షితౌ దైవతం. శ్రీమద్వేంకటశైలనిత్యనిలయం దేవోత్తమం త్వాం వినా దృష్టాదృష్టఫలప్రదం కిమపరం దృష్టిక్షితౌ దైవతం. సమస్తమైనటువంటి జగత్తందరికీ కూడా సంపదలను వసగే మహాలక్ష్మీదేవిని శ్రీవారి యొక్క వక్షస్థలంలో అనవరతము కూడా ఉంచుకొనుచు విరాజిల్లుతున్నటువంటి శ్రీమన్నారాయణుడికి ప్రణామములు. నీ పాదపద్మముల యందు ఉద్భవించినటువంటి గంగామాతను పరమశివుడు ఎల్లప్పుడూ కూడా తాను శిరస్సును ధరించి ఉన్నాడు కదా స్వామి. శ్రీవేంకటాచలంలో నివసిస్తున్నటువంటి ఓ పరంధామ, ఇహ పరలోకములకు సమస్తమైనటువంటి శుభములను వసంగు దైవమా, నీవుగాక మరి ఒకరిని ఈ భూలోకంలో మేము చూడలేము కదా స్వామి అంటూ దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నటువంటి దివ్యధామమైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణ సన్నిధి మన వెంకటాచలం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అన్నట్లుగా ప్రతినిత్యము కూడా వేదవేద్యుడు, వేద ప్రతిపాదితుడు, వేదనిధి, వేద కల్పతరువైనటువంటి శ్రీమన్నారాయణుడు భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం గొంతెత్తి పరమాత్మని ప్రార్థన చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎందుకయ్యా అంటే ఈ భూలోకంలో, అందున ఈ కలియుగంలో మనందరం కూడా భగవద్ ఆరాధన చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఆయనకు ధనికుడా, పేదవాడా, విద్యావంతుడా, మరియు పామరుడా, ఏమీ తెలిసినవాడా, తెలియనివాడా, అన్నీ తెలిసినవాడా అన్నటువంటి తారతమ్యం పరమాత్మ దగ్గర ఉండదు. ఎందుకయ్యా అంటే పరమాత్మని సేవించడానికి భక్తి ఒకటే మార్గము. వారికి అందరూ సమానమే. మన మానవ జన్మ ఎత్తినందుకు మనం చేయవలసిన పని ఏమిటయ్యా అంటే సులభమైనటువంటి మార్గం చెప్పాడు భగవదారాధన. ఏమిటయ్యా అంటే అందరికీ కూడా వేదము, వేదాంగములు, శాస్త్రార్థములు అవగతం తెలుసుకోవడం కోసం చాలా కష్టతరం కాబట్టి పరమాత్మ నన్ను ఆశ్రయించండి,
నన్ను శరణాగతి చెయ్యండి. నన్ను ఎవరైతే శరణాగతి చేస్తారో వారందరినీ కూడా నేను కాపాడతాను. ఇందులో నాకు ఏ విధమైనటువంటి వారు ఎక్కువ తక్కువ అయినటువంటి తారతమ్యం ఏమీ లేదు అని పరమాత్మ కంకణం కట్టుకొని కలియుగంలో వెంకటాచలపతిగా స్వయం వ్యక్త క్షేత్రంగా సాలగ్రామమూర్తిగా ఆవిర్భవించాడు. ఎందుకయ్యా అంటే అగ్ని ఉంది కదా, పరమాత్మ చెబుతున్నాడు. అగ్ని ఉంది కదా, అగ్ని ఏం చేస్తుంది? మనం దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే మనలో ఉన్నటువంటి ఈ యొక్క హేమంత ఋతువులో మనకు అవసరమైనటువంటి అగ్ని మనకి కాస్త ఊరటనిస్తుంది. దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే మనం వెచ్చగా ఉంటుంది, తద్వారా మనం ఉపశమనం పొందుతాం. కొంతమంది దూరంగా ఉన్నారు, వారు దూరంగా ఉన్నారు అని చెప్పి వారు దూరంగా ఉన్నారు కాబట్టి నేను వారికి ప్రసరించకుండా ఉండను. దగ్గరికి వచ్చి నన్ను సేవిస్తే, నన్ను ఆశ్రయిస్తే నేను వారికి కావలసినటువంటి పదార్థములను, వారికి కావలసినటువంటి ఉపశమనములను నేను కలగజేస్తాను అని చెప్పి పరమాత్మ చెబుతున్నాడు. అందున అక్కడ ఉన్నాడు కదా అతను, నా దగ్గరికి రావడం లేదు, నన్ను సేవించడం లేదని చెప్పి అతని మీద దురభిప్రాయం ఉండదు, ఏ విధమైనటువంటి లక్షణములు ఉండవు. దగ్గరికి వచ్చాడు కదా అని చెప్పి ఇతని మీద అభిమానము ఉండదు. కానీ ఆశ్రయించినటువంటి వారికి మాత్రం నేను వారికి తగిన విధముగా పూర్వజన్మ పురాకృత పాపకర్మ విశేషములను బట్టి నేను వారందరికీ కూడా ఉపశమనం కలగజేస్తాను. కాబట్టి నన్ను ఆశ్రయించండి అని చెబుతుంది. మనం అగ్నిని ఎలాగైతే ఆశ్రయిస్తామో అగ్నిముఖంగా ఉన్నటువంటి పరమాత్మని కూడా మనం ఆశ్రయించాలి. ఈ ఆశ్రయించి ఆరాధన చెయ్యాలి అంటే వారికి యోగ్యం అందరికీ కూడా కలగజేయడం కోసం పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే నామస్మరణ చెయ్యండి, ధ్యానం చెయ్యండి, వేదాంగములు అధ్యయనం చేయడం కోసం ప్రయత్నం చెయ్యండి. వారి వర్ణాశ్రమ ధర్మ ప్రకారముగా ఎప్పుడూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ సక్రమంగా చేసుకోండి. నన్ను ఆశ్రయించండి, మీకేం కావాలో అన్నీ నేను సమకూరుస్తాను అని చెప్పి పరమాత్మ మనకి ఆశ్రయించడానికి భక్తి అయినటువంటి మార్గంతో అష్టాదశ మహాపురాణములన్నిటినీ కూడా వేద సారాన్నంతా కూడా అందించాడు. పరమాత్మ మనకి శ్రవణం చేసే భాగ్యం ప్రసాదిస్తున్నాడు. ఎందుకు? ఈ వేదాంగములు వాటిలో ఉన్నటువంటి ఉదాత్త నిదాత్త స్ఫలితములతో కూడినటువంటి మంత్రములన్నీ కూడా మనం అధ్యయనం చేయడం మనకి కష్టతరం కాబట్టి వేద సారంలో ఉన్నటువంటి వాంగ్మయమునైనటువంటి పురాణ ఇతిహాసములను తెలుసుకున్నట్లయితే తద్వారా పరమాత్మను చేరవర్చడానికి మరొక మార్గమే యొక్క పురాణ శ్రవణం. అందువల్ల పురాణ శ్రవణాన్ని ప్రతినిత్యము కూడా మనం శ్రీనివాసుని సన్నిధి సమీపంలో భగవంతుడి యొక్క అనుగ్రహ రూపమైనటువంటి ఆ వేదవ్యాస మహర్షి వారు మనకు అందించినటువంటి సారంలో నారదీయ మహాపురాణంలోని విశేషాలను మనం ప్రతినిత్యము కూడా శ్రీవారి సన్నిధి నుండి ప్రత్యక్షంగా మరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనగబడే ప్రసార మాధ్యమం ద్వారా కూడా మనం శ్రవణం చేస్తున్నాము, పఠనం చేస్తున్నాము. ఆ భాగ్యం ప్రసాదించాడు పరమాత్మ. ఎవరు ఏ ప్రకారంగా చేసినప్పటికీ కూడా నన్ను ఆశ్రయించి శరణాగతి చేస్తే నేను మిమ్మల్నందరినీ కూడా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ మనకి ఈ శ్రవణ భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు పరమాత్మ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం ఏ విధమైనటువంటి పాపకార్యం చేసినా పుణ్యకార్యం చేసినా దాని యొక్క కర్మను మాత్రం మనం అనుభవించి తీరవలసినదే. ఇందులో ఏమీ సందేహం లేదు. ఎందుకయ్యా అంటే సత్ఫలితములనిచ్చినటువంటి కర్మని సత్కర్మ అంటాం. అదే దుష్ఫలితములను అంటే చెడు ఫలితాలను ఇస్తోందనుకోండి, అది మనం దుష్కర్మ అని అంటాం. ఎందుకు చెప్పారంటే శాస్త్రంలో
అవశ్యం అనుభోక్తవ్యం కృతా కర్మ శుభాశుభం. చేసిన పని మంచిదైనా చెడు పని అయినా దాని ఫలితాన్ని అవశ్యం అనుభవించి తీరవలసినదే అని శాస్త్రం చెబుతోంది. చేసిన కర్మ యొక్క ఫలితం అనుభవించకుండా తప్పించుకోవడం మనకి అసాధ్యము. కాబట్టి భగవంతుణ్ణి శరణాగతి చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. మనకి కూడా నిన్నటి రోజు వృత్తాంతంలో ఆ మహానుభావుడైనటువంటి మహారాజు గారు చాలా దుఃఖంతో ఉన్నాడు. దుఃఖంతో ఉండి తాను చేయకూడనటువంటి పని ఏమీ చేయలేదు, నేను ఏమీ దుష్కర్మలు చేయలేదు స్వామి అని చెప్పి వశిష్ఠుల వారిని ప్రార్థన చేశాడు మహారాజు. వశిష్ఠుల వారిని ప్రార్థన చేయడానికి ముందుగానే ఆ కల్మాషపాదుడు చేసినటువంటి దానికి ఆగ్రహించినటువంటి వశిష్ఠ మహర్షి శపించేశాడు. తిరిగి మరలా ఆ రాజుగారు వశిష్ఠ మహర్షినే శపించడం కోసం సిద్ధమైతే తన భార్య నివారించింది. గురువుగారి పట్ల, పైగా మహర్షి పట్ల, సద్గురువులైనటువంటి వారి పట్ల ఈ ప్రకారంగా మీరుకు ఆయన తెలిసో తెలియకో మీరు చెయ్యలేదని ఆరికి గ్రహించకుండా మీకు ఒక శాపాన్ని వసంగారు. తిరిగి మరలా మీరు శాపించడం కోసం ఆ తీర్థాన్ని తీసుకుని గురువుగారినే శపిస్తానడం ఎంతవరకు సమంజసం, ధర్మం కాదు కదా. ఒక్క నిమిషం మీ కోపాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి తన ప్రియపత్ని ఎప్పుడైతే కోరిందో వెంటనే ఉపశమనం పొందాడు మహారాజు గారు. ఆ జలమును వ్యర్థపరచకుండా తన యొక్క పాదములపై వేసుకున్నాడు. వెంటనే ఇదంతా కూడా మసి అయిపోయింది. అప్పటి నుండి ఆయనకి కల్మాషపాదుడు అనేటువంటి నామకరణం కూడా వచ్చింది. ఈ ప్రకారంగా దుఃఖిస్తూ తిరిగి మరలా గురువుగారి వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణిపాతం చేసి, స్వామి అవివేకో హి సర్వేషాం ఆపదాం పరమం పదం వివేకరహితో లోకే పశుమేవ న సంశయః. అవివేకంతో పశువు వలె ప్రవర్తించి మిమ్మల్ని శపించడం కోసం ప్రయత్నం చేశానే, నా అపరాధాన్ని మన్నించండి స్వామి అని చెప్పి వశిష్ఠ మహర్షి పాదముల పైబడి దుఃఖిస్తూ ఉన్నాడు ఈ యొక్క మహారాజు గారు. నేను ఏ విధమైనటువంటి దోషము చెయ్యలేదు, అయినప్పటికీ కూడా నా కర్మ విశేషం వలన నేను ఈ యొక్క ఫలితాన్ని అనుభవించి తీరక తప్పదు అని చెప్పి వెంటనే తన భార్య చెప్పినటువంటి ప్రియమైనటువంటి వాక్యములన్నీ కూడా విన్నటువంటి మహారాజు గారు పాదములపై పడి వశిష్ఠ మహర్షిని ప్రార్థన చేస్తూ ఉంటే వశిష్ఠ మహర్షి కూడా ఒక్కసారి ఆలోచించి బాధపడుతూ ఉన్నారట. నాయనా, వివేకం కలవాడు ఏదో ఒక ఆనందాన్ని పొందుతాడు, వివేకం లేనటువంటి వాడు దుఃఖాన్ని పొందుతాడు కదా, ఈ యొక్క దుఃఖం నీకు శాశ్వతంగా ఉండదు అని చెప్పి వశిష్ఠ మహర్షి ఈ రాక్షసత్వం అనేటువంటిది ఉందే అది నీకు 12 సంవత్సరములు మాత్రమే ఉంటుంది, నీకు ఏమీ దుఃఖం కలగదు, దుఃఖ నివారణ కలుగుతుంది అని చెప్పి ఎప్పుడైతే చెప్పి ఆ మహానుభావుడైనటువంటి వశిష్ఠుల వారు కాస్త గంగా బిందువుతోటి స్నానం చేయవయ్యా, గంగానది వద్దకు వెళ్ళు, అక్కడికి స్నానం చేసినట్లయితే నీ రాక్షసత్వాన్ని విడనాడి నీవు తిరిగి మరలా రూపాన్ని పొంది రాజ్యాన్ని పరిపాలన చేస్తావు అని చెప్పి ఆనందం పూర్వకంగా భక్తి తత్పరుడైనటువంటి అతనుడు ఎల్లప్పుడూ కూడా శ్రీహరి పాదములపై పడుతూ శ్రీహరిని సేవిస్తూ శ్రీవారి సేవాపరుడై ఉన్నటువంటి వాడు కాబట్టి గంగా స్పర్శ చేత గంగా 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 అని ముమ్మార్లు ఎవరైతే ఉచ్చరిస్తారో గంగా స్నాన విశేష పుణ్య ఫలితం కాబట్టి ఆ గంగా బిందు స్పర్శ చేత నీకు జ్ఞానం కలుగుతుందయ్యా, చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. కారణం ఏమిటయ్యా అంటే విష్ణు పాదముల నుండి ఉద్భవించినది కదా పరమ గంగ. ఆ గంగ బిందు స్పర్శ చేత, కేవలం స్పర్శ చేతే నీకు పాపములన్నీ కూడా తొలగిపోయి ఉత్తమమైనటువంటి లోకములన్నిటినీ కూడా శాంతిని పొందగలవు అని చెప్పారట. ఎప్పుడైతే చెప్పి ఇత్యుక్త్వా దర్భవిద్భూపం వశిష్ఠస్వాస్త్రవం యయౌ రాజాపి దుఃఖ సంపన్నో రాక్షసీం తనుమాశ్రితః.
బాగా వేదాంగములు కూడా తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి ఆ వశిష్ఠ మహర్షి వారు ఎప్పుడైతే ఉపశమనమైనటువంటి వాక్యములన్నీ కూడా చెప్పి ఆశీర్వదం చేశారో ఆనందించాడు. ఈ రాక్షస జన్మ ఇలాగే ఉండవలసిందా అని బాధపడ్డాను, అయినప్పటికీ కూడా తమరు శపించారు, దానికి ఉపశమనం కూడా పొందింపజేయడానికి మార్గం చెప్పారు అని చెప్పి మహారాజు గారు మరొక్క పర్యాయం వశిష్ఠ మహర్షి పాదములపై పడి నమస్కరించేశారు. వశిష్ఠ మహాముని వారు కూడా తనకి ఒకసారి ఆశీర్వచనం చేసి వారి ఆశ్రమానికి వెళ్ళిపోయారట. రాజు దుఃఖంతో బాధపడుతూ ఉన్నాడు. ఈ రాక్షస శరీరం అంతా కూడా పొంది మిక్కిల ఆకలి దప్పిచల చేత బాధపడుతూ ఎల్లప్పుడూ కూడా రాక్షస స్వభావం ఎప్పుడైతే మదిలో వచ్చిందో, తన శరీర ఆకృతి మారిపోయిందో, రూపం మారిపోయిందో, లక్షణములు కలిగాడో, వెంటనే తిరిగి మరలా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం అనబడే అరిషడ్వర్గములు ఆ యొక్క రాక్షసత్వానికి ప్రతీక కాబట్టి దానిలో ఉండిపోయాయి. మహాక్రోధోక్తుడుగా ఉన్నాడు, కోపం గలవాడుగా ఉన్నాడు, అందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. హింసిస్తూ కృష్ణపక్షంలో చంద్రుడు వల్లే, అంటే శుక్లపక్షంలో చంద్రుడు దగద్దగాయమానంగా మనకి ప్రకాశం చేస్తూ ఉంటాడు. అందున ఈనాడు కృష్ణపక్షం ద్వితీయ తిథి. ఇక కృష్ణపక్షం పాడ్యము నుండి ప్రథమ నుండి పంచమ వరకు కాస్త ప్రకాశం ఉండి ఆ తర్వాత షష్ఠి, సప్తమి, అష్టమి వస్తూ ఉంటే క్షీణచంద్రుడిగా మారతాడు. కాబట్టి కృష్ణపక్షంలో రాత్రిపూట భయంకరమైనటువంటి వేళ, అంటే చంద్రుడు కాస్త కరుమరుగవుతూ ఉంటే మహారణ్యంలో తిరుగుతూ ఉన్నాడు యొక్క రాక్షస రూపం ధరించినటువంటి మహారాజు గారు. పలు విధములైనటువంటి ఆ అరణ్యంలో తిరుగుతూ రాక్షస స్వభావం గలవాడు కాబట్టి ఇక రాక్షస కృత్యములలో ఉన్నటువంటి ప్రకారంగా మృగాలని తింటున్నాడు, మానవులందరినీ కూడా హింసిస్తున్నాడు, పాములందరినీ కూడా హింసిస్తున్నాడు, పశువులన్నిటినీ కూడా హింసిస్తున్నాడు, పక్షులన్నీ అందరినీ కూడా భక్షిస్తూనే ఉన్నాడు రాక్షస స్వభావం చేత. అస్థిభిః బహుభిః భూయః పీతరక్త కలేవరైః రక్తాంత ప్రేతకైశ్చైశ్చ చిత్రాశీర్భూర్భయంకరీ ఋతుత్రయేష పృథివీం శతయోజన విస్తృతాం కృత్వాతి దుఃఖితాం పశ్చాద్ వనాంతరముపాగమత్ తత్రాపి కృతవాన్ నిత్యం నరమాంసాసనం సదా జగామ నర్మదా తీరం మునిసిద్ధ నిషేవితం. పచ్చని మరియు ఎర్రని శరీరంతో, చాలా ఎముకలతోటి, ఎర్రనటువంటి కొనలు కలిగినటువంటి కేశములతోటి చిత్ర విచిత్రంగా ఉన్నాడు ఆ యొక్క రాక్షసాకృతిలో ఉన్నటువంటి ఆ రాజుగారు. భయంకరంగా ఉన్నాడు, అంటే ఆ ఎముకలన్నీ కూడా పెద్ద పెద్ద పుర్రెలు ధరించి శరీరం అంతా కూడా మారిపోయి పచ్చనటువంటిగా ఎర్రగా శరీరం భయంకరంగా తయారయ్యి ఆ కేశములన్నీ కూడా చిత్ర విచిత్రంగా ఎప్పుడైతే భయంకర రూపం కలిగిందో మహారాజు గారుగా ఉన్నటువంటి రాక్షసత్వంతో రూపంతో ఉన్నారు. కాబట్టి రాక్షసుడు ఏ ప్రకారంగా అయితే ప్రవర్తన చేస్తాడో అటువంటి ప్రవర్తనని చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆహారములన్నిటినీ కూడా భయంకరమైనటువంటి జంతువులన్నిటినీ కూడా హింసిస్తూ భక్షిస్తూ ఉన్నాడు. చిత్ర విచిత్రంగా భయంకరంగా మారిపోయింది ఆకృతి కాస్త. ఇలా 6 నెలలు 100 యోజనములైనటువంటి విశాలమైనటువంటి భూమినంతా కూడా తిరుగుతూ బాధపడుతూ దుఃఖిస్తూ అక్కడ నుండి వేరొక అరణ్యానికి వెళ్ళాడట. అక్కడ కూడా అరణ్యంలో ఏం చేస్తున్నాడు? నరమాంస భక్షణం చేస్తూ ఉన్నాడు. మునులని, సిద్ధులని అందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు. కానీ పూర్వజన్మ వాసన వలన మహానుభావులు, మహర్షులు, మునులు అందరూ కూడా నివసిస్తున్నటువంటి నర్మదా నదీ తీరానికి వద్దకు చేరాడు ఈ యొక్క కల్మాషపాదుడు. అన్ని లోకములకు కూడా భయం కలిగిస్తూ ఉన్నాడు కదా ఈ సౌదాస మహారాజు. ఈయన పూర్వాశ్రమంలో, అంటే ముందుగా ఉన్నటువంటి పేరు, రాక్షసత్వానికి ముందుగా ఉన్నటువంటి ఆకృతికి ముందుగా ఉన్నటువంటి పేరు సౌదాస మహారాజు.
ఆ సౌదాస మహారాజు గారు నర్మదా నదీ తీరంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మునులందరినీ కూడా చూశాడు. ముని పత్రులందరినీ కూడా చూశాడు. అనేక రకమైనటువంటి భయంకరమైనటువంటి జంతువులన్నింటినీ కూడా చంపి తినే రాక్షసత్వ స్వభావం గలవాడు కాబట్టి, ఆ రాక్షస ప్రవృత్తి లోపల ఉండిపోయింది కాబట్టి అక్కడ వేట కోసం పరిగెడుతున్నటువంటి వాళ్ళని సైతం అందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. వేటగాడు ఎలా ఉంటాడు? ఒక మృగాన్ని చూస్తే తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. వేటాడడానికి వెళ్ళిన వాడు ఒక బాణాన్ని తీసుకుని అక్కడ ఉన్నటువంటి జింకనో లేకపోతే క్రూర మృగాన్నో సంహరించుకోవడం కోసం ఎలాగైతే పరిగెట్టుకుని దాన్ని వెంపడ పడుతూ ఉంటాడో, అలాగే అక్కడ ఒక ముని మహానుభావుడు ఉన్నాడట. ఆయన భార్యతో కూడి ఉండగా ఆ సందర్భంలో ఆ మహాముని వద్దకు వెళ్ళి, తాను రాక్షస స్వభావంతో ఉన్నాడు కాబట్టి ఏమీ తెలియదు కదా, వెంటనే ఒక జింకని పట్టుకోవడం కోసం ఎలాగైతే మృగము పరిగెడుతుందో అలాగే ఇతను కూడా పరిగెట్టుకుని ఆ ముని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మునిని గట్టిగా పట్టుకున్నాడట. మునిని గట్టిగా ఎప్పుడైతే పట్టుకున్నాడో వెంటనే భయపడిపోయాడు పాప ఆ ముని కాస్త ఈ రాక్షసాకృతి చూసి. వెంటనే తన ముని యొక్క భార్య దగ్గరికి వచ్చింది అమ్మ. వచ్చి ఆ రాక్షసుని చేతిలో ఉన్నటువంటి తన భర్తను చూసింది. భయంతో వణికిపోతూ తొట్టుపాటుతో చేతులు జోడించి రాక్షసుడితోటి పలుకుతోందట. ఏమని? భోభో నృపతి శార్దూల త్రాహి మాం భజ విహ్వలాం. భోభో నృపతి శార్దూల త్రాహి మాం భజ విహ్వలాం. ప్రాణప్రియ ప్రదానేన కురం పూర్ణం మనోరథం. నామ్నామిత్ర సహస్వం హి సూర్యవంశసముద్భవః. న రాక్షసస్తతో నాథాం పాహి మాం విజనే వనే. యా నారీ భర్తృలహితా జీవత్యపి మృతోపమా. తథాపి బాలవైధవ్యం కిం వక్ష్యామ్యరిమర్దనా. వెంటనే ఆ మునిపత్రి అయినటువంటి బ్రాహ్మణి ఈ ప్రకారంగా పలుకుతోందట. ఓ రాజశ్రేష్ఠ, భయంతో వణికిపోతోంది పాపం ఆమె కూడా. ఎప్పుడైతే తన ప్రియుడు ఆ యొక్క రాక్షసుని చేతిలోకి చిక్కాడో వెంటనే అక్కడికి వచ్చి భయంతో వణికిపోతూ ఈ ప్రకారంగా అంటోంది, నా ప్రాణ ప్రియుడు ఉన్నారు కదా ఈ మహానుభావుడు, ఆయనని నాకు తిరిగి ఇచ్చేవయ్యా, నన్ను కృతార్థుని చెయ్యి, నీకు నేను బిడ్డతో సమానము. ఈ ప్రకారంగా నా ప్రియుణ్ణి నా నుండి ఎడబాటు చేయడం నీకేమైనా ధర్మమా? పైగా నీవు సూర్యవంశంలో పుట్టినటువంటి మహానుభావుడు, పూర్వం మిత్రసహుడనటువంటి పేరు కలిగినటువంటి వాడువు, జాతి చేత నీవు రాక్షసుడు కాదయ్యా. ఈ నిర్జర ప్రదేశంలో అరణ్యంలో ఉన్నటువంటి మమ్మల్ని మునుని జపతపములు చేసుకుంటూ ఉన్నటువంటి మా దంపతులను నీవు విడదీసి భర్త లేని వారిగా నన్ను చేస్తావా? భర్త లేని భార్య బ్రతికి ఉండడం ఏమంత సమంజసంగా ఉంటుందా? మరణించిన వారితో సమానం కదా. అందులోనూ చిన్నతనంలో నన్ను వైధవ్యం పొందమంటావా మహారాజా? నా మాతాపితరవు జానే నాభి బంధంచ కంచన పతిరే పరో బంధు పరమం జీవనం మమ. నాకు తల్లిదండ్రులు లేరయ్యా, బంధువులు లేరు, భర్తయే బంధువు, నా భర్త గారే నాకు బంధువు, భర్తయే జీవనము. నీకు అన్ని ధర్మాలు కూడా తెలుసు, కానీ రాక్షసత్వంతో ఉన్నావు. ఒక్కసారి ఆలోచించవయ్యా. స్త్రీకి భర్త లేకపోతే జీవనం లేదు కదయ్యా. కావున బంధువులు లేని దానిని, చిన్నదానిని, తల్లి లేనటువంటి వాడిని నన్ను కాపాడి నీ బిడ్డగా అనుకొని ఈ నిత్యరారణ్యంలో ఉన్నటువంటి నన్ను కృతార్థులు చేసి నాకు పతిదానం చెయ్యవయ్యా అని చెప్పి పాపం ప్రార్థన చేస్తూ ఉందట ఆ మహా ఇల్లాలు, ఆ మునిపత్ని. ఎప్పుడైతే ప్రాణదానం చేయమని ప్రార్థన చేస్తూ ఉందో, ప్రాణదానాత్ పరం దానం న భూతం న భవిష్యతి వదంతీతి మహాప్రాజ్ఞా ప్రాణదానం కురుష్వమే. ఓ రాజా, రాక్షస రాజా, సౌదాస మహారాజా, కల్మాషపోతుడు ఆయనే. ప్రాణదానానికి మించిన దానం వేరే లేదు కదయ్యా. నేను ఇది శరణాగతి చేస్తున్నాను, నిన్ను అర్థిస్తున్నాను,
మేము జపతపములు చేసుకుంటూ ఒక ప్రక్క మేమిద్దరం కూడా ఉండగా భార్యని విడిచి భర్తను విడిచి భార్య ఉండగలదా? నా భర్త గారు లేకపోతే నేను వైధవ్యాన్ని చిన్న వయస్సులోనే పొందడం ఏమాత్రమే నా సమంజసంగా ఉందా? దయచేసి ప్రాణదానం చేయవయ్యా, ప్రాజ్ఞులు చెప్పారు కదయ్యా ప్రాణదానానికి మించిన వేరే దానం లేదని, కావున నాకు ప్రాణదానం చెయ్యము అని చెప్పి ఆ బ్రాహ్మణి ప్రార్థన చేస్తూ ఉందట. ఆ మునిగారు ఈ ప్రకారంగా పాపం బాధపడుతూ ఉన్నాడు, తనకు చిక్కాను అని చెప్పి భార్య ప్రార్థన చేస్తూ ఉంది. చేస్తూ ఉన్నప్పటికీ కూడా రాక్షస స్వభావంతో ఉన్నాడు కదా. ఎందుకయ్యా అంటే ముందుగానే మనం తెలుసుకున్నాం, పూర్వజన్మ దుష్కృత ఫలితం వలన తను చేయవలసినటువంటి పని ఇంకా కర్మ ఇంకా అనుభవించవలసి ఉంది. కాబట్టి ఆ యొక్క మహా ఇల్లాలు పత్ని ఆ బ్రాహ్మణి ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా తను ఏం చేశాడట, లేడి పిల్లని పెద్ద పులి తిన్నట్టుగా భక్షణ చేసేశాడు మహారాజు గారు. ఆ యొక్క రాక్షసత్వం చేత ఆ మునిని చూడండి. తర్వాత ముని భార్య పలు విధములుగా ప్రార్థన చేసిన విలపిస్తూ బాధపడుతూ ఉన్నా ఏమీ చేయలేకుండా బాధపడుతూ ఉంది. ఎందుకు ఇలా దుష్కర్మ కలిగింది అని చెప్పి బాధపడుతూ భయపడుతూ నా యొక్క కళ్ళ ముందే నా యొక్క భర్తని భక్షించేశావు కదా మహారాజా అని చెప్పి అనేక రకంగా అతన్ని ప్రార్థన చేసినప్పటికీ కూడా వినకుండా, నా మాట వినకుండా, నాకు ప్రాణదానం చేయమంటే కూడా చేయకుండా నా కళ్ళ ఎదుటే నా భర్త గారిని నీవు భక్షించేశావు. ఒక లేడి పిల్లని మృగము అంటే ఒక పెద్ద పులి లేడి పిల్లని తిన్నట్టుగా తినేశాడట పాపం ఆ యొక్క రాక్షసుడు ఆ మునిని. ఈ ప్రకారంగా వృత్తాంతం సాగుతూ ఉన్నది. తిరిగి మరలా తీవ్రమైనటువంటి కోపం వచ్చేసింది, ఉపేక్షించింది. ముందు ప్రార్థన చేసింది, ప్రార్థన చేస్తే వినలేదు కదా. వెంటనే ఆ యొక్క బ్రాహ్మణికి కోపం వచ్చేసి, నీకు మరింత కష్టములు కలుగుగాక, నేను నా భర్తతో కూడి ఉన్న సమయము నీకు తెలిసి కూడా, నా భర్త లేకుండా నేను జీవించలేనని తెలిసి కూడా నీవు నీ ప్రకారంగా చేశావు కాబట్టి, నా భర్తను భక్షించావు కాబట్టి నీకు ఎప్పటికీ కూడా ఈ రాక్షసత్వ స్వరూపంతోటే రాక్షసత్వంతోటే నీవు పూర్తిగా ఉండు అని చెప్పి శపించేసింది యొక్క బ్రాహ్మణైనటువంటి గురు మహర్షి గారి యొక్క భార్య. ఈ ప్రకారంగా దృష్టాంతం సాగుతూ ఉన్నది. దుష్కర్మ కర్మ ఫలితం అనుభవించక తప్పదు కాబట్టి ఆ రాక్షసుడు ఉన్నటువంటి రాక్షస రూపంతో ఉన్నటువంటి ఆ సౌదాస మహారాజు గారు ఎప్పుడైతే ఆ యొక్క గృహిణి బ్రాహ్మణి శపించిందో ఆ శాపాన్ని గైకొన్నాడు. మరింత తను బాధపడుతూ ఉన్నాడు. ఈ ప్రకారంగా రాక్షస స్వరూపంతో ఉన్నటువంటి తనకి తిరిగి మరలా ఇంకొక శాపం వహించిందట. కనుల నిండా కూడా ఎర్రబడిపోయినటువంటి కోపంతో వెంటనే శాపం చేసేసింది. ఏం శపించింది, నీవు నా పతిగారితోటి ఉండగా నన్ను నిన్ను అర్థించినప్పటికీ కూడా నా యొక్క ప్రార్థనను మన్నించకుండా నీవు ఈ ప్రకారంగా చేశావు కాబట్టి రాక్షసత్వంతోనే ఎప్పటికీ ఉండు, ఈ నీకు శాపానికి తిరుగులేదు అని చెప్పి తిరిగి మరలా నీవు అనేక రకమైనటువంటి దుఃఖములన్నీ కూడా అనుభవించు అని చెప్పి శాపం చేసిందట. దుష్కర్మ కర్మ ఫలితములన్నీ కూడా అనుభవించక తప్పదు కాబట్టి ఆ యొక్క మహారాజు అయినప్పటికీ కూడా తన గురువుగారు అయినటువంటి మహర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి వారి యొక్క శాపము చేత ఈ రాక్షసత్వంతో ఆ ప్రకారంగా తిరుగుతూ ఈ యొక్క బ్రాహ్మణి అయినటువంటి మునిపత్ని యొక్క శాపానికి కూడా గురయ్యాడు మహారాజు గారు. కర్మను అనుభవిస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా దృష్టాంతం సాగుతోంది. మరిన్ని విశేషాలని శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత మనం తెలుసుకుందాం. అమ్మ ఎప్పుడైతే ఆ ప్రకారంగా శపించిందో బాధపడుతూ ఉన్నాడు. మిగిలినటువంటి వృత్తాంతాన్ని శ్రీనివాసుడు ప్రసాదించాలి, రేపటి రోజున మనకి అనుగ్రహించాలి అని చెప్పి కాలానుగుణ్యంగా మనం శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ కర్మలను అనుభవించాలి కాబట్టి తప్పదు. కానీ మా చేత అనగా మేము నీ యొక్క అనుగ్రహం చేత దుష్కర్మలకు లోనవ్వకుండా
చెడు చూడకుండా, చెడు పనులు చేయకుండా, చెడు వినకుండా మమ్మల్ని అందరినీ కూడా రక్షించవయ్యా పరంధామ అని చెప్పి ఆ పరమాత్మని మనం ప్రార్థన చేస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతడే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైరమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.